గుప్పెడంత మనసు సీరియల్ అయితే రేపటితో కంప్లీట్ అయిపోతుంది. ఇక కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి కూడా టీఆర్పీ రేటింగ్ తెలుసుకునే ఛాన్స్ అయితే మనకు ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే సీరియల్ అయిపోయాక టీఆర్పీ రేటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఫైనల్గా ఈ వారం మాత్రమే టీఆర్పీ రేటింగ్ చూసే ఛాన్స్ ఉంది. అయితే టీఆర్పీ రేటింగ్ నిన్న ఆల్రెడీ సోషల్ మీడియా అకౌంట్లో రావడం జరిగింది. 4.18గా ఉంది మన గుప్పెడంత మనసు సీరియల్ టీఆర్పీ రేటింగ్. ఫైనల్గా ఇదే ఫైనల్ టీఆర్పీ రేటింగ్ అంటే చాలా బాధగానే ఉంది. ఎందుకంటే ప్రతి వారం కూడా గురువారం టీఆర్పీ రేటింగ్ చెప్పుకోవడం, వీటన్నిటి గురించి అసలు పెరిగిందా తగ్గిందా, ఇప్పుడు స్టోరీ ఎలా ఉంది, ఇలా డిస్కస్ చేసుకోవడంతో కంటిన్యూ అవుతూ ఉండేది. కానీ సీరియల్ అయిపోతుండడంతో ఇక టీఆర్పీ రేటింగ్ గురించి చెప్పే ఛాన్స్ కూడా ఉండే ఛాన్స్ లేదు. త్వరలోనే గుప్పెడంత మనసు 2 కూడా స్టార్ట్ అవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక ఈరోజు వసుధార అలియాస్ రక్షా గౌడ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో తనకు సంబంధించి కొన్ని పిక్స్ని సంబంధించిన వీడియో పెట్టడం జరిగింది. దాని పిక్స్ రూపంలో నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మంచి స్టైలిష్ లుక్లో తను సరదాగా ఏదో ఒక వీడియోస్ చేస్తూ ఉంటారు. ఆ పిక్స్ నేను ఇక్కడ పెట్టడం జరిగింది, మీరు కూడా చూసేయండి. ఇక గుప్పెడంత మనసు సీరియల్ రేపటితో అయిపోతుంది అంటే మాత్రం చాలా చాలా బాధగానే ఉంది. అయితే అన్నిటికీ కన్క్లూజన్ ముగింపు ఇచ్చుకుంటూ ప్రతిదీ కూడా లూప్ హోల్ ఏది వదలకుండానే ఇస్తున్నామంటూ డైరెక్టర్ గారు మొత్తం టీం మెంబర్స్ అందరూ చెప్తూ వచ్చారు. ఇక మనో కూడా అనుపమ కొడుకు కాదు, రిషి తమ్ముడే అని చాలా క్లారిటీగా ఎక్కడికక్కడ రిషి ఎవరు, రంగా ఎవరు అన్నిటికీ కూడా క్లారిటీ ఇస్తూ మళ్ళీ జగతి లెటర్ గురించి కూడా క్లియర్గా చెప్తూ క్లోజ్ చేసేస్తున్నారు. ఇక రేపటితో మొత్తం క్లోజ్ అయిపోతుంది. సో లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి అందులో అందరూ సరదాగా మాట్లాడి లాస్ట్ ఎపిసోడ్లో ఉంటాయా లేదా అన్నది రేపటి ఎపిసోడ్లో మనం చూడాల్సి వస్తుంది. కానీ చాలా చాలా బాధగానే ఉంది. ఇన్ని రోజులు కంటిన్యూ అయిన సీరియల్ సడన్గా అయిపోతుంది అంటే మాత్రం చాలా బాధగా ఉంది. కానీ గుప్పెడంత మనసు సీరియల్ రిషి సార్ ఎప్పుడైతే రాకుండా వెళ్ళిపోయారు, అంతకు ముందు స్టోరీ మాత్రం ఒక బలమైన దిశగా సాగిందనే చెప్పుకోవచ్చు. దీన్ని 2 పార్ట్స్గా విడదీస్తే ఆఫ్టర్ రిషి బిఫోర్ రిషిగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత బాగుండేది ఫస్ట్లో సీరియల్ అయితే. అసలు ఒక కాలేజ్కి ఉండే విలువలు ఏంటి, ప్రమాణాలు ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయాలి, ఆ కాలేజ్ లెక్చరర్ ఏ విధంగా ఉండాలి, దాని హెడ్ అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి సమస్య వచ్చినా ఎలా క్లియర్ చేయాలి, వాటన్నింటినీ కూడా చాలా కన్విన్సింగ్గా చాలా గ్రిప్పింగ్తో స్క్రీన్ ప్లేతో కూడా రాసుకుంటూ వచ్చారు. కానీ తర్వాత రిషి సార్ ఎప్పుడైతే వచ్చారో కథలో మార్పులు రావడంతో ఇంకా దాన్ని అంతే గ్రిప్పింగ్గా తీయడం అనేది అయితే జరగలేదనే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ సీరియల్ వస్తుందే కానీ అంతకు ముందున్న సీరియల్ షాడో కూడా దాంట్లో లేదనే చెప్పుకోవచ్చు. సో ఇలాంటి టైంలో ఒక మంచి ఎండింగ్తో అది ఎండ్ అయిపోవడమే మంచిది. ఎందుకంటే ఒక సీరియల్ అనేది ఒక మంచిగా ఉన్నప్పుడే దాన్ని ఎండ్ చేసేయాలి. అదేదో మొత్తం టోటల్గా క్లోజ్ అయిపోయి అసలు ఏ రకంగానూ అర్థం కాకుండా కంగాళిగా తయారు చేసి క్లోజ్ చేయడం కంటే రిషి సార్ చెప్పినట్టు మంచి టైంలో మంచి డెసిషన్ తీసుకునే దాన్ని అదే విధంగా క్లోజ్ చేస్తే ఈ సీరియల్ ప్రజల గుండెల్లో అదే విధంగా ఉండిపోవాలంటే ఈ టైంలో క్లోజ్ చేయడమే అది మంచిది. నిజాన్ని రిషి సార్ రానప్పుడే క్లోజ్ చేయమని చెప్పారు, కానీ ఆయన ఎండింగ్తోనే ఇక ఆయన రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎండ్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్టోరీని అదే విధంగా నడిపిస్తూ మొత్తాన్ని రేపటితో అయితే క్లోజ్ చేసేస్తున్నారు. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.